Daily. Taste the Daily. మాజీ మంత్రి కడియం రాజీనామా లెటర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతుంది. వేలూరు మండలం బీఆర్ఎస్ కార్యకర్త ఇట్టబోయిన భూపతి రాజ్ లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటు వేసి గెలిపించుకున్నందుకు రాజీనామా అడిగే హక్కు మాకే ఉందని లెటర్ లో పేర్కొన్నారు. అంతేకాదు రైతులను అరగోస పెడుతున్న కాంగ్రెస్ లో చేరటాన్ని తప్పుబడుతూ ఈ లెటర్ లో పేర్కొన్నారు. మాజీ మంత్రి కడియం రాజీనామా చేయాలంటూ ఉత్తరం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతుంది. వేలూరు మండలం బీఆర్ఎస్ కార్యకర్త ఎట్టబోయిన భూపతి రాజ్ రాసినటువంటి ఈ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటు వేసి గెలిపించుకున్నందుకు రాజీనామా అడిగే హక్కు తమకు ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు రైతులను అరగోస పెడుతున్న కాంగ్రెస్ లో చేరడాన్ని తప్పుపడుతూ ఈ ఉత్తరం రాసినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, శేషంగల్పూర్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్రంగా మారుతాయని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్యగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కడియం శ్రీహరి రాజీనామా చేయనంటూ కూడా సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది యువకులైతే లెటర్లు రాయడం జరిగింది. అదేవిధంగా రైట్, మాజీ మంత్రి కడియం రాజీనామా చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఈ అంశం కలకలం రేపుతుంది. వేలూరు మండలం బీఆర్ఎస్ కార్యకర్త ఎట్టబోయిన భూపతి రాజ్ రాసినటువంటి ఉత్తరం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఉత్తరానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, శేషంగల్పూర్ నియోజకవర్గ రాజకీయాలు అయితే రసవత్రంగా మారుతాయని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం రాజీనామా చేయాలంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలైతే పట్టుబడుతున్నారు. మరోవైపు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేరడం, అదేవిధంగా సొంత పార్టీలో గెలిచినటువంటి నాయకుడు వేరే పార్టీలో చేరడం సమంజసం కాదంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు తాటికొండ రాజయ్యతో పాటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువత కూడా ఒక పట్టుబట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువకులు రాసినటువంటి లెటర్ అయితే ఇప్పుడు కలకలం రేపుని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, రైతులను అరిగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే సమంజసం కాదంటూ కూడా లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరో కొంతమంది ఇటు లెటర్స్ కూడా కడియం శ్రీహరి ఇంటికి కూడా పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ కూడా నిన్న తాటికొండ రాజయ్య కూడా ఒక మీడియా సమావేశం మాట్లాడడం, ఆ తర్వాతకి ఇటు రాజయ్యకు అదేవిధంగా సొంత ఏదైతే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కౌంటర్ వేయడం, ఆ తర్వాతకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కడియం శ్రీహరికి కౌంటర్ వేయడం తరచూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శేషంగల్పూర్ నియోజకవర్గ రాజకీయాలు కూడా పూర్తి ఒక రసవత్రంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు ఏదైతే కూడా ఇటు నియోజకవర్గానికి సంబంధించిన యువకులు కూడా కొత్త పంతాలైతే నేర్చుకున్నారు. కడియం శ్రీహరి తమ ఓట్లతో గెలిచాడు కాబట్టి తాను రాజీనామా చేయాలంటూ కూడా అడిగే హక్కు కూడా తమకే ఉందంటూ కూడా లెటర్స్ అయితే రాసి పంపడం అయితే ప్రస్తుతానికైతే పంపుతున్న క్రమంలో ఇది కాస్త సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ప్రస్తుతం మాత్రం కడియం శ్రీహరి మాత్రం ఎలాంటి రెస్పాండ్ అయితే కాలేదు. ఒకవేళ వేచి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి. శ్రీకాంత్, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో మిగిలిన వాళ్ళ సంగతి ఏ రకంగా ఉన్నా, ఇటు కడియం కావచ్చు
అటు దానం నాగేందర్ కావచ్చు, వీరి మీద ఖచ్చితంగా కూడా వేటు పడుతుంది అనేటటువంటి అంచనా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ తరహా ఉద్యమానికి తెరదీశారని చెప్పుకోవచ్చా? ఒత్తిడి పెంచడంతో పాటు ప్రజల్లో జరిగినటువంటి తమ పార్టీకి అన్యాయం చేశారనేటటువంటి ఒక వాయిస్ ని విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం అనుకోవచ్చా ఇది? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గెలిచినటువంటి కడియం శ్రేణి సొంత పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఓటర్లే తమను గెలిపించాం కాబట్టి ఇదే పంతంలో ఇటు బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం సమంజసం కాదంటూ కూడా సొంత నియోజకవర్గానికి సంబంధించిన నేతలు మాట్లాడడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే అక్కడ యువత కూడా కడియం శ్రేణిపై ఒత్తిడి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే తమ ఓట్లతో గెలిచినటువంటి కడియం శ్రేణి వేరే పార్టీలో చేరడం సమంజసం కాదు కాబట్టి వెంటనే తను రాజీనామా చేయాలంటూ కూడా ఒకవైపు చేపట్టడం, అదేవిధంగా ఇటీవల ఏతంలో కూడా పార్టీ మారినటువంటి నేతలపై కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా ఇటు కోర్టులో పిటిషన్ వేయడం, ఆ తర్వాత దాన్ని వారిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది, మందలించడం జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ కూడా వీరిపై కూడా వివరణ అడగడం జరిగింది. వివరణ అడిగినటువంటి క్రమంలో కూడా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా సంజాయిషి ఇవ్వాలంటూ కూడా వారు పేర్కోవడం, అదేవిధంగా ఇటీవల కడియం శ్రేణి అదేవిధంగా దానం నాగేంద్రతో మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ను కలవడం జరిగింది. కలిసినటువంటి క్రమంలో కూడా వారు తమ ఏ పార్టీలో కొనసాగుతారని చెప్తే మాత్రం దాంట్లో కూడా స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వారిపై కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగానే సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇటు ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా వారిపై కూడా రాజీనామా చేయాలంటూ కూడా లెటర్స్ రాయడం, అదేవిధంగా ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొన్ని ఏరియాల్లో మాత్రం వారిని ధీటుగా మాట్లాడడం, అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రేణికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కొన్ని కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా ఇటీవల తాటికొండ రాజయ్య కూడా ఏతంలో కూడా తమ సొంత నియోజకవర్గం ఉన్నటువంటి గన్పూర్ నియోజకవర్గంలో కూడా ఏతంలో సాగునీరు అయితే రావట్లేదు అంటూ కూడా ఒక పాదయాత్ర చేయడం, ఆ వెంటనే పోలీసులు అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం. అలాగే శ్రీకాంత్, స్పీకర్ డెసిషన్ కంటే ముందే కడియం రాజీనామా యోచనలో ఉన్నారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఆయన గతంలోనే వెల్లడించారు ఇదే నా చివరి ఎన్నిక అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన రాజీనామా చేస్తే మరోసారి ఆయన ఎన్నికల్లో నిలబడే అవకాశం ఎంతవరకు ఉంది? ఆయన నిలబడకపోతే ఆల్టర్నేట్ ఏం కనిపిస్తుంది కాంగ్రెస్ కి స్టేషన్ కనుపూర్లో? ప్రస్తుతం మాత్రం ఒకవేళ వీరిపై కూడా అనర్హత వేట వేసిన తర్వాత ఒకవేళ రాజీనామా చేస్తే మాత్రం ఉప ఎన్నికల వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కడియం శ్రేణి పోటీ చేసే అవకాశం అనేది ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇటీవల పోటీ చేసినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి ఇందిరా కూడా పోటీలో ఉంటుంది. ఒకవేళ కడియం శ్రేణి కనుక తప్పుకుంటే మాత్రం ఇందిరా పోటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఇందిరా స్వల్ప ఓట్లు అంటే ఒక 3,000 ఓట్ల తేడాతోటే కడియం శ్రేణి గెలవడం జరిగింది. కాబట్టి ఎక్కువ కూడా గెలుపు అవకాశాలు కూడా ఇటు ఇందిరాతో పాటు ఇతరటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తాటికొండ రాజయ్య కూడా ఇటు పోటీలో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ కడియం శ్రేణి పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ కడియం శ్రేణి కాదని ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం ఇందిరాకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇస్తే మాత్రం గట్టి పోటీ ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.